హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఈ వీడియోలో మటన్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. రైస్ కూడా ఎలా పొడి పొడిగా వచ్చాయో చూడండి, ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం ఆనియన్స్ని కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనం 1/2 kg మటన్ని వాటర్తో క్లీన్ చేసుకున్నాక అందులో మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మనం ఫ్రైడ్ ఆనియన్ చేసాం కదా, ఆయిల్ కూడా ఇందులో పోసుకోవాలి. అలా పోసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది బిర్యానీ అనేది. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకుందాం. నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్. మన నిమ్మకాయ కూడా పిండుకోవాలి. అందులో ఒక నిమ్మకాయ, చిన్నదైతే 1, పెద్దదైతే 1/2 సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం నెయ్యి కూడా వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి అందులో. ఇప్పుడు ఇవన్నీ మటన్కి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం అందులో కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు కూడా మొత్తం కలుపుకోవాలి అందులో. ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి, సోక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ పోసుకోవాలి. మనం ఫ్రైడ్ ఆనియన్ చేసాం కదా, అందులో ఉన్న ఆయిల్ని ఇందులో యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ 2 or 3 టేబుల్ స్పూన్ అవుతుంది ఈ ఆయిల్ అయితే. ఇప్పుడు మనం సోక్ చేసుకొని పక్కకు పెట్టుకున్న మటన్ని అందులో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని ఆయిల్ అంతా మటన్కి పట్టేలాగా కలుపుకోవాలి బాగా. ఈ ఆయిల్లో మటన్ అనేది ఫ్రై అయ్యే వరకు 15 minutes ఉంచుకోవాలి. ఆయిల్ అనేది పైన తేలే వరకు మటన్ కూడా కాస్త ఫ్రై కావాలి. చూడండి, ఆయిల్ కూడా పైన తేలింది కదా. మటన్ అనేది కింద అడగంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 15 minutes మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోపు మనం బాస్మతి రైస్ని వాటర్తో కడిగి ఉంచుకోవాలి. ఇటు మటన్ కూడా ఉడుకుతుంది కదా. ఇప్పుడు బాస్మతి రైస్లో రైస్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. చూడండి, మటన్లో కాస్త మనం నానబెట్టుకున్న వాటర్ కూడా అందులో పోసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని మనం మటన్ని ఉడికించుకోవాలి. రైస్ కుక్కర్లో 8 విజిల్స్ వచ్చే వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి.
మటన్ అయితే అప్పుడు ఉడుకుతుంది 8 విజిల్స్ వరకు. చూడండి, ఈలోపు మనం రైస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాము. వాటర్ అయితే పోసుకున్నాము. అందులో కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. బగారా ఆకు, మరాఠీ మొగ్గ, పువ్వు, దాల్చిన చెక్క. ఈలోగా మటన్ అయితే విజిల్స్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది. లవంగాలు కూడా వేసుకోవాలి. ఇలాచీలు 4, బగారా పువ్వు కూడా, సాజీర కూడా అందులో వేసుకోవాలి. పుదీనా, నెయ్యి, లెమన్ రసం ఉండడం వల్ల బియ్యం అనేది పొడి పొడిగా తయారవుతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనమైతే పక్కన ఈ రైస్ అయితే ఉడికించుకుందాం. 70% ఉడికితే సరిపోతుంది రైస్ అయితే. ఇటు ఈలోగా మనకు కర్రీ కూడా ప్రిపేర్ అవుతుంది. చూడండి, ఇలా ఉడికే వరకు మనం ఉంచుకోవాలి. చూడండి, రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం వంపేసుకోవాలి. వంపిని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయినట్టే. చూడండి, కాస్త గ్రేవీ అనేది ఉండాలి. గ్రేవీ ఉండడం వల్ల బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. రైస్ కూడా మనం వంపేసుకోవాలిగా. చూడండి, ఇలా అయితే మనం వంపేసుకోవచ్చు రైస్ అనేది. నేనైతే వంపేసాను. చూడండి, రైస్ అయితే చాలా బాగా వచ్చింది పొడి పొడిగా. ఇప్పుడు ఈ రైస్ని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక బిర్యానీ గంజిని తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా ఆ గంజుకైతే రాయాలి. చూడండి, ఇలా అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యిని. ఇలా నెయ్యిని గంజికంతా స్ప్రెడ్ చేసుకున్నాక మనం వండుకున్న మటన్ కర్రీని అందులో వేసుకోవాలి. మొత్తం అయితే వేసేసుకున్నాము. ఇలా కర్రీని అంతా స్ప్రెడ్ చేసుకున్నాక దాని మీద మనం వండుకున్న రైస్ కూడా ఇలా వేసుకోవాలి లేయర్ లాగా. ఇలా అన్నమంతా మొత్తం వేసేసుకున్నాక దాని మీద మనం పుదీనా, కొత్తిమీర కూడా చల్లుకోవాలి. ఇలా దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా చల్లుకోవాలి. ఇప్పుడు దాని మీద కాస్త మసాలా పౌడర్ కూడా చల్లుకోవాలి. హోల్ గరం మసాలా పౌడర్ ఇంట్లో ప్రిపేర్ చేసిందే చేసుకోవాలి. కాస్త నెయ్యి కూడా దాని మీద చల్లుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్నాక చివరకు లైట్గా ఇలా వాటర్ కూడా చల్లుకోవాలి పైన. అలా చల్లుకోవడం వల్ల మనకు రైస్ అనేది బాగా మంచిగా అవుతుంది. ఇప్పుడు ఇలా స్టవ్ పైన మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద మనం బిర్యానీ వేసుకునే గంజి ఉంచి దాని మీద కొంచెం ఒత్తుగా ఉండడానికి గట్టిగా ఉండే ఏదైనా పెట్టాలి, బరువుగా ఉండేది. అలా పెట్టి 45 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచితే మనకు మటన్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. ఇలా అయ్యాక మనం ఒకసారి పైనకి కిందికి కలుపుకోవాలి రైస్ని. చూడండి,
ఎలా బాగా వచ్చిందో మటన్ బిర్యానీ అనేది. రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చాయి. ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో ఇలా మటన్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మేమైతే తిన్నాము, చాలా బాగుంది. రైస్ కూడా చాలా బాగుంది. పీస్ అనేది కూడా చాలా బాగా ఉడికింది. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఈజీగా ఇంట్లోనే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.